మన తిరుపతి గంగారమ్మ జాతరలో చివరి రోజు జరిగే కొల్లబండి ఊరేగింపు ప్రత్యేకం. సో కొల్లబండిలో కూర్చునే పంబల వారు సాక్షాత్తు అమ్మవారి స్వరూపం. సో ఆయన అడిగి కొల్లబండి విశిష్టత గురించి తెలుసుకుందాం. అండి, నా పేరు పంబల సురేష్ అండి. నేను కొర్లబండిలో కూర్చునే కొర్లంకమ్మ స్వరూపాన్ని అండి. ఈ కొర్లబండి విశిష్టత ఏంటయ్యా అంటే, ఈ 2 నెలల 6 రోజులు అమ్మవారి జాతర చేసి ఈ గ్రామాన్ని సుభిక్షత కొరకయ్యి కొర్లంకమ్మ సాక్షాత్తు గంగానమ్మ చెల్లెలే ఈ కొర్లంకమ్మ. ఈమె చాలా ఆదిపరాశక్తి అండి. ఇవేంటంటే ఉగ్రస్వరూపం. గ్రామంలో ఉన్న చీడపేడ కానీ గాలి ధూళి ఎటువంటి మసీస్కాలు ఇంతమందిలో మసీస్కాలని అంటూ తట్టు ఇటువంటి రోగాలు ప్రబలయ్యి అటువంటి సమయంలోని ఇలా అమ్మవారి జాతర చేసి ఆ చల్లం తల్లి జాతర చేసి ఆ తల్లి చెల్లిగారే ఈ కొర్లంకమ్మ అండి. ఆమెని గ్రామంలోని కొర్లబండి మీద ఊరేగించుకుంటా 4 పక్కల 4 పంది పిల్లల్ని, మేక పిల్లల్ని, కొమ్మడికాయల్ని, కోళ్ళని కట్టి అమ్మవారిని గ్రామంలోని ఊరేగించుకుంటా పొలివేర బయట, తూర్పు బయట పొలివేరకి తీసుకెళ్లి అమ్మవారిని అక్కడ సాగనంపుతారండి. అక్కడ సాగనంపడం వల్ల ఈ గ్రామం సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉంటది. ఈ గ్రామంలో ఎటువంటి అంటురోగాలు కానీ చీడపీడలు కానీ ప్రబలకుండా గ్రామం సుభిక్షత కొరకు చేసేది ఈ కొర్లబండి కార్యక్రమం.